హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిమ్మకాయ పచ్చడికి డజన్ నిమ్మకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కనిపించిన గింజలు పక్కకు తీసేసుకోవాలి. తీసుకొని అందులోకి ఒక హాఫ్ టీ గ్లాస్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఒక 4 నిమ్మకాయలని రసం పిండుకోవాలి. రసం పిండుకోవడం వల్ల జ్యూసీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వీటిని కొద్దిగా పసుపు కలిపి ఒక వారం రోజులు పక్కకు పెట్టేసుకోవాలండి. పక్కకు పెట్టుకున్న తర్వాత వారం తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర ఈ విధంగా మెత్తగా దంచుకొని ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న వీటిని నిమ్మకాయ పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అందులోకి కొద్దిగా ఉప్పు, కారం ఒక 3 ఫుల్ స్పూన్స్ అండి కలుపుకోవాలి. తర్వాత పోపు వేసుకోవాలండి. అందులోకి ఓన్లీ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, రుచికరమైన నిమ్మకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.